వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, చాలామంది మంత్రులు వైఎస్ఆర్సీపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఇంటిబాటు పట్టే ప్రయత్నం జరిగింది. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప, ఆయనతో సహా ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు ఓటమి పాలై ఇంట్లో కూర్చున్నారు. అందులో కూడా కొంతమంది టిపికల్ వ్యక్తులు ఉన్నారు. ఎవరైతే అనేక సార్లు బూతులతోని, అనేక సార్లు అగ్రెసివ్ యాటిట్యూడ్తోని రెచ్చిపోయి అభాస్ పాలైన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఓటమి పాలైన నేతల్లో. ఒక అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఒక రోజా, ఒక నాని, ఒక వంశీ, ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళలో తీసుకుంటే అందరికన్నా మొదటి లిస్టులో ఉండేది జోగి రమేషే. ఇక్కడ మనం ఇచ్చిన టైటిల్ చూసినట్లయితే, మనం ఖాయం చేసిన టైటిల్ ఏంటంటే పాపం జోగి రమేష్ అతిగా ఆవేశపడితే అంతే అనే టైటిల్ని కూడా ఖాయం చేయడం జరిగింది. నిజంగా జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో సెల్ఫ్ గోల్ చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జోగి రమేషే అనుకోవాలి. ఆ స్థాయిలో ఆయన చేసిన ఓవర్ యాక్షన్ ఈరోజు ఆయనకు భవిష్యత్తునే లేకుండా చేసింది. ఆయన భవిష్యత్తుని కూడా అంధకారంలో పడేసింది. ముందుగా మనం చూసుకున్నట్లయితే జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆయన పెడన కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. 2009లో మొదటిసారి ఆయన కాంగ్రెస్ నుంచి కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. వైఎస్ మరణం తర్వాత పరిణామాల్లో జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే 2014లో మనం చూసినట్లయితే మైలవరం నుంచి ఆయన పోటీ చేశారు 14లో. అయితే మైలవరం నుంచి పోటీ చేసి ఆ రోజు దేవినేని ఉమా మైలవరం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో జోగి రమేష్ మీద గెలవడం జరిగింది. యాక్చువల్గా పెడన్ లాంటి తన సొంత కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి ఆయన మైలవరానికి రావడం అనేది నిజంగా ఒక చారిత్రాత్మక తప్పిదమే. బట్ ఆ రోజున అలాంటి సిచ్యువేషన్లో మైలవరం నుంచి పోటీ చేశారు. బట్ దేవినేని ఉమా చేతిలో జోగి రమేష్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటే. ఇక 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే మైలవరం తనకు అచ్చిరాదనే ఆలోచనతో మళ్ళీ తిరిగి పెడన వెళ్లే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్లోని ఆయన 2019 ఎన్నికల్లో జోగి రమేష్ కూడా పెడన్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే జోగి రమేష్ పెడన్ నుంచి గెలిచినా మైలవరం మీద మాత్రం తన ఫోకస్ని పక్కన పెట్టలేదు. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే ఎలాగైనా సరే ఫస్ట్ క్యాబినెట్లో మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సామాజిక వర్గ సమీకరణాల కోటాలో. బట్ ఆయనకు మంత్రి పదవి రాలేదు. అండ్ దెన్ సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా జోగి రమేష్ తన స్థాయికి మించి చాలా ఓవర్ యాక్షన్ చేశారు. ఏకంగా సిఆర్పిఎఫ్ ప్రొటెక్టీ ఏదైతే Z+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికే ఆయన దాడికి వెళ్ళారు. ఆయన ఇంటి మీదకు, చంద్రబాబు నాయుడు మీదకు ఏకంగా కొంతమంది అనుచరులను వేసుకొని మరి జోగి రమేష్ అక్కడ దాడికి వెళ్ళిన తీరు కానీ, టీడీపీ నేతలు అడ్డుకుంటే వాళ్ళ మీద ప్రతిదాడి చేసిన ప్రయత్నం కానీ, బూతులు తిట్టుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు మీదకి ఆయన వెళ్ళిన తీరు మన అందరికీ తెలిసిందే. ఆ విజువల్స్ ఎన్నోసార్లు మనం చూసాం కూడా. సో ఆ ఇన్సిడెంట్ తర్వాతే జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చింది. కేవలం చంద్రబాబు నాయుడిని తిడితేనో, ఒక రోజా లాంటి వాళ్ళకి, ఒక నాని లాంటి వాళ్ళకి అదొక క్రెడిట్ కార్డ్ అనమాట. ఎవరికైనా మంత్రి ఇవ్వాలి అంటే, మంత్రి కావాలి అంటే వాళ్ళు స్కోర్ చూస్తారు. గతంలో ఉన్న వాళ్ళ మీద అవినీతి కేసులు ఉన్నాయా, ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటారు పార్టీ అధిష్టానం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఎన్ని గంటలు తిట్టారు, ఎంతవరకు తిట్టారు, లోకేష్ని ఎంతవరకు టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ మీద ఎంతవరకు ఫైర్ అయిన అంశాలను ఆయన ఎప్పుడు పరిగణలోకి తీసుకునేవాళ్ళు. అందుకే మిగతా వాళ్ళతో పోలిస్తే ఈయన ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది. ఏకంగా ఆయన ఇంటి మీదకే దాడికి వెళ్ళి వాళ్ళు మీడియాతో హడావిడి చేయించుకున్న తీరు మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన మంచి మార్కులే కొట్టేస్తారు. ఈ క్రమంలో ఆయనకి మంత్రి పదవి అయితే దక్కింది. దెన్ మంత్రి పదవి ఎందుకంటే ఆ జిల్లా నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముగ్గురికి ఉద్వాసన పలికారు. ఒకటి పేర్ని నాని, అండ్ దెన్ ఒకటి కొడాలి నాని, అండ్ దెన్ ఒకటి వెల్లంపల్లి శ్రీనివాస్, ముగ్గురిని తీసి పక్కన పెట్టారు ఆయన. మరి అలాంటప్పుడు ఆ జిల్లా నుంచి ఈయనకి మంత్రి పదవి అయితే దక్కింది. ఇక మంత్రి పదవి దక్కిన తర్వాత తన యాటిట్యూడ్ని ఇంకా పెంచే ప్రయత్నం చేశారు ఆయన. ఒకవైపు చూస్తే పెడన్ నుంచి తాను ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ పెడన్లో ఇక రాష్ట్ర స్థాయిలో మంత్రిగా కూడా ఉన్నారు. ఇక మైలవరం మీద అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు ఆయన. అటు మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి వచ్చి మరీ ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఓడించి దేవినేని ఉమాను. అలా వసంత కృష్ణ ప్రసాద్కి చుక్కలు చూపించే ప్రయత్నం చేశారు ప్రతిసారి. మాటకు ముందు మైలవరం రివ్యూలు పెట్టడం, మాటకు ముందు మైలవరంలో ఇష్యూస్ మీద ఇన్వాల్వ్ కావడం, తన అంచులను పంపించి వసంత కృష్ణ ప్రసాద్ అంచుల మీదకి దాడికి పంపేయడం, ఇలా అనేక సార్లు వసంత కృష్ణ ప్రసాద్ ఒక సఫికేషన్ ఫీల్ అయ్యారు జోగి రమేష్ కారణంగా. ఎన్నోసార్లు తన ఇష్యూ ఏంటి అనేది జగన్ దగ్గర మొరబెట్టుకునే ప్రయత్నం చేశారు ఆయన. ఎన్నోసార్లు అవసరమైతే ఆ టికెట్ జోగి రమేష్కే ఇచ్చుకోండి అంటూ కూడా ఆఫర్ చేశారు ఆయన. అయినా జగన్మోహన్ రెడ్డి వసంత కృష్ణ ప్రసాద్ని బుజ్జగించారు తప్ప జోగి రమేష్ని ఎక్కడా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. సో ఇక లాస్ట్ మీట్లో ఈరోజు చూసినట్లయితే తాను తిరిగి మైలవరం నుంచే పోటీ చేయాలి అన్న ఆలోచనని ఆయన జగన్ ముందు ఎన్నోసార్లు ఉంచే ప్రయత్నం చేశారు. ఒక దశలో జోగి రమేష్ మైలవరం టికెట్ వస్తుందని కూడా వాళ్ళ అనుచరులు అంచనా వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్కి అటు పెడనా టికెట్ ఇవ్వలేదు, ఇటు మైలవరం టికెట్ ఇవ్వలేదు. ఈరోజు కేవలం జోగి రమేష్ని బ్యాంపర్ చేయడం కారణంగా వసంత కృష్ణ ప్రసాద్ లాంటి ఒక మంచి బ్యాక్ ఎండ్ ఉన్న నేత కూడా ఈ రోజున వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పెడ నుంచి తీసుకెళ్ళి ఆయన పెనమలూరుకి పంపించే ప్రయత్నం జరిగింది. పెనమలూరులో చూస్తే అక్కడ బోడే ప్రసాద్ ఉన్నారు. బోడే ప్రసాద్ చరిష్మా ముందు జోగి రమేష్ ఓడిపోవడం జరిగింది. లాస్ట్ మినిట్లో వెళ్ళి ఉన్నారు అక్కడికి. సో ఇక ఈరోజు చూస్తే
అటు పెడన అనుకున్నాడు ఆయన, పెడన పోయింది, ఇటు మైలవరం దక్కుతుంది అనుకున్నారు, అటు మైలవరం పోయింది, ఇటు పెనంలూరు నుంచి పోటీ చేశారు మొన్న, అటు పెనంలూరు పోయింది. ఒక మాటలో చెప్పాలంటే తాను ఆశించింది పోయింది, తను ఉంచుకున్నది కూడా పోయింది, తను ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ప్రొజెక్ట్ అయిన సీటు కూడా పోయింది జోగి రమేష్కి. అసలు పోవడం ఒక లెక్క అయితే ఈరోజు ఆయన ఒక ఘోర ఓటమి అంచున నిలబడ్డారు, ఒక డిజాస్టర్ వెనుక. అంటే ఎలాగ రాజకీయాల్లో ఉంటే ఒక మంత్రిగానో, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో అతిగా ఆవేశపడకూడదు అనేది ఒక రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది సినిమాలో. అతిగా ఆవేశపడితే దాని రిజల్ట్ ఇంతే ఉంటుంది అనడానికి జోగి రమేష్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకా ఒక ట్విస్ట్ ఏంటంటే జోగి రమేష్ ఈరోజు ఓటమి పాలైనంత మాత్రాన టీడీపీ గవర్నమెంట్ ఆయన వదులుతుందనే అంచనాలు అయితే లేవు. ఎందుకంటే ఏకంగా ఈరోజు Z+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు మీదకే ఆయన దాడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది, కరకట్ట మీదకు తన అనుచరులను వేసుకొని. సో ఈరోజు టీడీపీ శ్రేణులు ఆయన మీద కేసు కూడా ఫైల్ చేయబోతున్నాయి. ఆ స్థాయిలో జోగి రమేష్ అయితే అష్టదిగ్బంధం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజున. ఓటమి ఒక ఎత్తు అయితే, ఓటమి తర్వాత జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎదుర్కొంటున్న సఫికేషన్ మరో ఎత్తు. జోగి రమేష్ గతంలో టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన బూతులు ఒక ఎత్తు, జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు వ్యవహరించిన తీరు మరొక ఎత్తు అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. అందుకే అంత ఓవర్ యాక్షన్ చేస్తే జనం నెత్తి నేలకేసి కొట్టిన సిచ్యువేషన్ అయితే ఈరోజు ఉంది. సో ఇక ఈరోజు చూస్తే అటు పెడన అనుకున్నాడు ఆయన, పెడన పోయింది, ఇటు మైలవరం దక్కుతుంది అనుకున్నారు, అటు మైలవరం పోయింది, ఇటు పెనంలూరు నుంచి పోటీ చేశారు మొన్న, అటు పెనంలూరు పోయింది. ఒక మాటలో చెప్పాలంటే తాను ఆశించింది పోయింది, తను ఉంచుకున్నది కూడా పోయింది, తను ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ప్రొజెక్ట్ అయిన సీటు కూడా పోయింది జోగి రమేష్కి. అసలు పోవడం ఒక లెక్క అయితే ఈరోజు ఆయన ఒక ఘోర ఓటమి అంచున నిలబడ్డారు, ఒక డిజాస్టర్ వెనుక. అంటే ఎలాగ రాజకీయాల్లో ఉంటే ఒక మంత్రిగానో, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో అతిగా ఆవేశపడకూడదు అనేది ఒక రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది సినిమాలో. అతిగా ఆవేశపడితే దాని రిజల్ట్ ఇంతే ఉంటుంది అనడానికి జోగి రమేష్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకా ఒక ట్విస్ట్ ఏంటంటే జోగి రమేష్ ఈరోజు ఓటమి పాలైనంత మాత్రాన టీడీపీ గవర్నమెంట్ ఆయన వదులుతుందనే అంచనాలు అయితే లేవు. ఎందుకంటే ఏకంగా ఈరోజు Z+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు మీదకే ఆయన దాడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది, కరకట్ట మీదకు తన అనుచరులను వేసుకొని. సో ఈరోజు టీడీపీ శ్రేణులు ఆయన మీద కేసు కూడా ఫైల్ చేయబోతున్నాయి. ఆ స్థాయిలో జోగి రమేష్ అయితే అష్టదిగ్బంధం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజున. ఓటమి ఒక ఎత్తు అయితే, ఓటమి తర్వాత జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎదుర్కొంటున్న సఫికేషన్ మరో ఎత్తు. జోగి రమేష్ గతంలో టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన బూతులు ఒక ఎత్తు, జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు వ్యవహరించిన తీరు మరొక ఎత్తు అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. అందుకే అంత ఓవర్ యాక్షన్ చేస్తే జనం నెత్తి నేలకేసి కొట్టిన సిచ్యువేషన్ అయితే ఈరోజు ఉంది. సో మొత్తానికైతే జోగి రమేష్ని ఒక మాటలో చెప్పుకోవాలంటే నిజంగానే పాపం అనుకోవాలి. సో అతిగా ఆవేశపడితే దాని రిజల్ట్, దాని రెప్లికా ఎలా ఉంటుందనడానికి జోగి రమేష్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. జోగి రమేష్ గతంలో టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన బూతులు ఒక ఎత్తు, జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు వ్యవహరించిన తీరు మరొక ఎత్తు అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. అందుకే అంత ఓవర్ యాక్షన్ చేస్తే జనం నెత్తి నేలకేసి కొట్టిన సిచ్యువేషన్ అయితే ఈరోజు ఉంది. సో మొత్తానికైతే జోగి రమేష్ని ఒక మాటలో చెప్పుకోవాలంటే నిజంగానే పాపం అనుకోవాలి. సో అతిగా ఆవేశపడితే దాని రిజల్ట్, దాని రెప్లికా ఎలా ఉంటుందనడానికి జోగి రమేష్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.